ప్రభుత్వ ఆసుపత్రి గేటు దగ్గర నేను ఒక వాహనం కోసం చూస్తున్నాను. 90 ఏళ్ల వయసులో దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్న మా పెదనాన్న పోయే ప్రాణం, వచ్చే ప్రాణం పరిస్థితిని తట్టుకోలేని వాళ్ళ పిల్లలు మా ఊరి ప్రెసిడెంట్ గారి సిఫారసుతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించేశారు. బాబాయ్, నాన్నని చూస్తుండు, నేను అలా బయటికి వెళ్ళొస్తాను అని మా వాడు అనడంతో అక్కడ ఐసీయూ బయట నేను తచ్చాడుతున్నాను. సమయం 12 కావస్తుంది. కడుపులో ఆకలి ప్రారంభమైంది. ఉదయం అంబలి తాగి బలిజీపేటలో బస్సు ఎక్కిన నేను విజయనగరం 2 పనుల మీద వచ్చాను. అందులో మొదటిది ఆసుపత్రిలో ఉన్న మా పెదనాన్నగారిని చూడడం. సరిగ్గా ఆ సమయంలో ఆ వ్యక్తి నా చేతిలో ఒక స్లిప్ పెట్టి, పెద్దాయన, సరిగ్గా 12:30కి మదర్ తెరేసా బొమ్మ దగ్గర ఆ సంస్థ వారు భోజనం పెడతారు అని చెప్పడంతో నేను ఇక్కడ ఆ అన్నదానం వాహనం కోసం చూస్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రి అతిపెద్ద ఆవరణలో ఎంతోమంది చెట్ల కింద కూర్చున్నారు. ఎవరిని కదిపినా ఒకటే సమాధానం, మా వాడికి బాగోలేదండి, మా అమ్మ రేపో మాపో, మా వాడు పాయిజన్ తీసుకున్నాడండి, మా ఊళ్ళో యాక్సిడెంట్, కష్టాలు. ఎక్కడ చూసినా నెగిటివ్ వైబ్స్. ఒక యాక్సిడెంట్ కేసుని తీసుకొస్తున్న 108 వాహనం, ఒక డెలివరీ కేసు మోసుకొస్తున్న తల్లి పిల్లల వాహనం, అదిగో ఒక పాయిజన్ కేసు తీసుకొస్తున్న ఎమర్జెన్సీ వెహికల్, ఒక ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద బాధితులను మోసుకొస్తున్న వ్యాన్. ఇన్ని నెగిటివ్ వైబ్స్. ఈ నెగిటివ్ వైబ్స్ మధ్య నుంచి హుషారుగా పాజిటివ్ వైబ్స్ మోసుకొస్తున్న ఒకే ఒక్క వాహనం అదిగో, అదే మన మదర్ తెరీసా వారి అన్నదాన వాహనం. ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో చక్కటి భోజనాన్ని అందిస్తారు మదర్ తెరీసా సంస్థ వారు. అన్నదాతలు వారికి సహకారం అందిస్తారు. రోజుకి 250 మందికి అన్నదానం ఖర్చు 5,000 రూపాయలు మాత్రమే. సరిగ్గా 12:30కి వచ్చేస్తుంది. టైం అంటే టైమే. ఎవరు అంటున్నారు, టైం అంటే టైమే, డిసిప్లిన్.
సీన్ కట్ చేస్తే విజయనగరంలో నా రెండో పని. చూస్తారుగా పార్ట్ 2. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్. థ్యాంక్ యూ. సీన్ ఓపెన్ చేస్తే విజయనగరంలో నా రెండో పని. మా ఊరి ప్రెసిడెంట్ గారి అమ్మాయి జాహ్నవి వివాహం అటెండ్ కావడం. జాహ్నవి మా కజిన్ చెల్లెలు కూతురు, దూరపు బంధుత్వం. నాకు మేనకోడలు అవుతుంది. జాహ్నవి పేరు పెట్టిన కొత్తలో అదేదో వింతగా అనిపించేది. అలా పలకరించడం రాక బుజ్జి అని పిలిచేవారు మా గ్రామం వాళ్ళే. ఒకే దగ్గర ఉన్న ఎన్నో ఫంక్షన్ హాల్స్, కొన్ని ముస్తాబవుతున్నవి, వివాహం కోసం డెకరేషన్ అయినవి దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అక్కడంతా పాజిటివ్ వైబ్స్. పెళ్లివారు వచ్చిన వాహనాలు అక్కడంతా వరుసగా ఉన్నాయి ఇరుగ్గా. ఎలాగైతేనే ఫంక్షన్ హాల్ చేరుకున్నాను. చలాకీగా ఉన్న యువత యువకులు, త్రుళ్ళింతలు, నవ్వులు, పువ్వులు, అందరి ముఖాలు ఆనందంగా వెలుగుతున్నాయి. ఎటు చూసినా పాజిటివ్ వైబ్స్. భోజనాల దగ్గర క్యూ. నేను దూరంగా నిల్చుని ఆలోచిస్తున్నాను. భోజనాల క్యూలో ఉన్న వారందరూ ఆకలితో ఉన్నారా? భోజనాలు ఉన్న ఐటమ్స్ చూసి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. భోజనాల్లో ఉన్న ఐటమ్స్ ఎన్ని ఉన్నా అవన్నీ తినగలమా? టేస్ట్ చేసేప్పటికే కడుపు నిండిపోతుంది. ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఏం లాభం ఆకలి లేనివాడికి? సందర్భమో కాదో కానీ నాకెందుకో అపాత్రదానం అన్న పదం గుర్తుకొచ్చింది. పైనాయుడు, ఫోన్ చేసి వెళ్ళవయ్యా. ప్రెసిడెంట్ గారు హడావిడి పెట్టారు నన్ను. మదర్ తెరేసా సంస్థ వారి అన్నదాత నా కడుపు ఎప్పుడో నింపేశాడన్న విషయం ఆయనకు తెలియదు. వధువుల వారులను ఆశీర్వదించే క్యూలో నిల్చున్న నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నా చేతిలో ఉన్న డబ్బుల కవరు జేబులో పెట్టేశాను భద్రంగా, నిశ్చయంగా. నేను విజయనగరం వచ్చిన పనులు పూర్తయ్యాయి. కానీ మూడో బాధ్యత నా జేబులో బరువుగా అనిపించింది. ఆ బాధ్యత నెరవేర్చడం కోసం నేను వడివడిగా మదర్ తెరేసా సంస్థ వైపు అడుగులేశాను. చెప్పండి సార్, ఎవడి పేరు మీద అన్నదానం చేయాలి? జాహ్నవి, నా మేనకోడలు పేరు మీద. ఒక స్లాటు. రామునాయుడు, మా పెదనాన్నగారి పేరు మీద రెండో స్లాటు బుక్ చేసి నేను బస్టాండ్ వైపు నడుస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ మీ పైనాయుడి కథ. కథ బాగుంటే లైక్ కొట్టండి. ప్రతి ఆదివారం ఇలాంటి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్. థ్యాంక్ యూ.